స్వర్ణాంధ్ర 2047 కేవలం అభివృద్ధి రోడ్ మ్యాపే కాదు. ఇది అవకాశాలను సృష్టించడానికి, పౌరులను శక్తివంతులను చేయడానికి, సాంకేతికతను వినియోగించుకోవడానికి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి గణనీయంగా సహకరించే, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నిర్మించే పరివర్తనాత్మక మిషన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వికసిత భారత్ 2047 సాధనకు కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఏపీ కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి ఆ దిశగా పని చేస్తూనే ఉంటుంది అని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీకి మొదట అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర 2047 విజన్ బ్లూ ప్రింట్ ను వివరించారు. 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మించాలి అనే జాతీయ ఆశయానికి అనుగుణంగా ఈ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. వికసిత భారత్ 2047కు ఏపీ స్వర్ణాంధ్ర విజన్ ను అనుసంధానం చేశామన్నారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీరు, ఇంధన భద్రత, అగ్రిటెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను ఇందులో భాగం చేశామని చెప్పారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా ఆధారిత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. పాలనా సంస్కరణలు, విధానాల స్థిరత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దూరదృష్టితో కూడిన ఆర్థిక ఎజెండా కారణంగా గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అన్నారు. సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని తెలిపారు. సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనా నమూనాను ఏపీ అనుసరిస్తోంది అన్నారు. ఆర్టీజీఎస్, ఏఐ ఆధారిత విశ్లేషణలు వంటి ప్రెడిక్టివ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్లు, ఇంటిగ్రేటెడ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ల ద్వారా ప్రజా పరిపాలన, పౌర సేవల పంపిణీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. 41 రకాల సమాచారాన్ని రియల్ టైంలో విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు ఇంటి వద్దనే అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి 7 ప్రాథమిక అవసరాలైన గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు, వంట గ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.